జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ రోజున చాలా మంది పితృదేవతలను ఆరాధిస్తారు. పితృదేవత ఆరాధన అంటే మన 7 తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, బంధుమిత్రుడు, గురువులు వీరి కోసం వదిలేటువంటి తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, చేసేటువంటి దానాలు అని అర్థం. ఏ వ్యక్తైనా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన తిథి రోజున శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. అలా శ్రాద్ధకర్మలు ఆ సంవత్సరంలో ఆ తేదీలో జరపని పక్షంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజున నిర్వహించినట్లయితే మంచి ఫలితం వారికి లభించును. పితృరుణాలు ఏ వ్యక్తైనా ఉంచుకోకూడదని శాస్త్రవచనము. పితృరుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు చెబుతుంటారు. శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు విడిచిపెట్టినటువంటి వారు పితృదేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది సుఖ సౌఖ్యాలు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి.